హ్యాపీ న్యూ ఇయర్ 2024 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ ఫ్యామిలీ. ఇవాళ న్యూ ఇయర్ స్పెషల్ చికెన్ కర్రీ అవుతుంది. అండ్ ఇటు వచ్చేసి చికెన్ పులుసు కోసం, అండ్ ఇది గోంగూర పచ్చడి తాలింపు పెట్టాలి, అన్నం అవుతుంది. ఇదన్నీ ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నా కానీ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు అన్నం దించేసాము. చికెన్ పులుసుకి పొయ్యి మీద ఇటు పెట్టుకుంటున్నాం. ఇవన్నీ వచ్చేసి బోన్స్, ఇవి బోన్లెస్. ఇది ఫ్రై, ఇది పులుసు. ఇది వచ్చి గోంగూర పచ్చడి. మొత్తం మిక్సీ పట్టేసి, కారం కూడా మిక్సీ పట్టేసి తాలింపు కోసం వెయిటింగ్. ఇది మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ కేక్ వస్తుంది, మా తమ్ముడు తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక 12 అయితే కేక్ కట్ చేసేద్దాం. ఫస్ట్ మంచి డిన్నర్ చేసేసి కేక్ కట్ చేద్దాం. చికెన్ ఉడుకుతుంది కదమ్మా, ఇది నూనెలోనే ఫ్రై కావాలా. ఫ్రై కదా, ఫ్రై అడిగాడు కదా మీరు, అందుకే ఇది ఫ్రై. ఇదేమో గ్రేకి చికెన్ పులుసు, చికెన్ పులుసు అంటావు కదా, ఇది చికెన్ పులుసుకి. ఇదేమో ఫ్రై. ఇప్పుడు నూనెలో కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసేసి ముందే వేసి ఇంకా నూనెలో మగ్గాలి. మగ్గేంత వరకు ఉంచి తర్వాత మసాలా వేయాలి. మసాలా ఫ్రై కదా. మసాలా అంటే చికెన్ మసాలా అవి ఏం లేదు, ఉట్టి ధనియాలు కొని వేసుకుంటాం. ధనియాలు, అల్లం పేస్ట్, అల్లం ముక్క, తెల్లగడ్డ, ధనియాలు, అవి షాజీరా అవన్నీ లైట్ గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి మసాలా రెడీ చేసి వేసేయడం. ఇది మగ్గే వరకు ఉన్నాం. మసాలా నూరేసిందమ్మా. ఏమేమి వేసేది చెప్పు ఇప్పుడు. షాజీరా, లవంగ మొగ్గలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, అది గసగసాలు, అల్లం, ఎల్లుల్లిపాయ. మసాలా అయిపోయింది. ఇది కొంచెం కొబ్బరి చూపిలేదు. మసాలా ముక్క మంచిగా ఉడికింది. ఇప్పుడు మసాలా ఫ్రై అయింది. మసాలా వేసేస్తే సెట్. ఇప్పుడు మసాలా వేస్తాము కొంచెం, దాంట్లో రెండిట్లో వేసేద్దాం. ఇదే పులుసు, గ్రేకి చికెన్ పులుసు. నువ్వు అంటావు కదా చికెన్ పులుసు. కొంచెం ఇందులో కొంచెం అంతే. ఒక్కసేపు మగ్గితే సరిపోద్ది కదా మమ్మీ. ఈ మసాలా మగ్గితే దించేసుకోవటం. మా తమ్ముడు కేక్ తీసుకురావడానికి వెళ్ళాడు, కానీ కేకే లేదంట. అందరూ చేసుకున్నాం. మళ్ళీ దాన్ని ఆర్డర్ పెడితే వాడు ఎప్పుడో 9కి అట్లా ఇస్తాను, 9 or 10 అట్లా. ఇవాళ ఎన్ని కేకులు అయినా పోతా ఉంటాయి. న్యూ ఇయర్ కదా, తెల్లారితే కొత్త సంవత్సరం. ఇవాళ సండే. అవును, సండే ప్లస్ న్యూ ఇయర్ ప్లస్ లాస్ట్ ఫుల్ సెలబ్రేషన్. ఇది ఇంతే కదమ్మా, ఇంకేం అవసరం లేదు. అసలు వాటర్ కూడా వేయద్దు, నూనెలోనే మగ్గిపోయింది. నేను అన్ని కలిపి ఇట్లనే నూనెలోనే మగ్గనిచ్చాను. ఇప్పుడు మసాలా వేసేసిన. ఇట్లా ఫ్రై. కొత్తిమీర ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదు ఇట్లనే తిన్నాము ఫ్రై లాగా అనుకుంటే ఫ్రై. కొంచెం మగ్గనిద్దాము. ఇప్పుడు అది మూత పెడితే మసాలా అంతా మగ్గిద్ది. ఇది కూడా కొంచెం మసాలా మగ్గిపోతే సరిపోతుంది. గ్రేలోకి కొత్తిమీర వేసేసుకున్నాము. నేను ఫ్రైలోకి వేయటం లేదు, గ్రేలోకే వేస్తున్నాను. డిన్నర్
డిన్నర్ అయితే కంప్లీట్, వండుకోవడం కంప్లీట్ అయింది. ఇంకా తినడం స్టార్ట్. చికెన్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. టొమాటో వాసన వస్తుంది. ఒకళ్ళు కక్కుతుంది. ఇట్లా ఇట్లా రావాలి ఫ్రై. ముక్క కూడా మంచిగా మగ్గుంటుంది. ఇట్లా ఫ్రై. నూనె కాగింది. గోంగూర పచ్చడికి తాలింపు వేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, జీలకర్ర. బాండి ఎందుకు చుట్టూరు మొత్తం అట్లుంది నల్లగా? అది గోంగూర ఉడకబెట్టిన దాంట్లోనే వేసానమ్మా. నేను మళ్ళీ ఏరేది పెట్టకుండా అదే పెట్టేసా. మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇప్పుడు ఎల్లిపాయ, ఉల్లిపాయ 2. కాసేపు మగ్గనిచ్చుకొని వేగనిచ్చి కరివేపాకు వేసుకొని పచ్చడి వేసేసుకున్నాం. సరే, తాలింపు స్మెల్ భలే వస్తుంది. అవన్నీ వేసాం కదా. ఇది ఎర్రగా అయినాక, కొంచెం ఎర్రగా అయినాక కరివేపాకు కూడా ఇప్పుడు వేసేస్తాను. ఇంతకు ముందు కూడా చేశాను గోంగూర పచ్చడి. అది ఫుల్ రెసిపీ ఛానల్లోకి వెళ్ళి చూడండి. మళ్ళీ గోంగూర పచ్చడి అయిపోయిందని మళ్ళీ చేసుకుంటున్నాం. న్యూ ఇయర్ ఆల్రెడీ క్రాకర్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఎర్రగా అయ్యింది. ఉల్లిపాయ, ఎల్లిపాయ అన్నీ కాగింది చూడండి. ఈ కలర్లో వచ్చేస్తే పచ్చడి వేసేసుకోవాలి. గోంగూర దొరికినప్పుడే ఇట్లా చేసి పెట్టుకుంటాను నేను. టమాటా గోంగూర వేసి తాలింపు వేసేసుకొని చల్లారినాక డబ్బాకో సీసాలోనో తీసి పెట్టుకోవాలి. ఇది కాసేపు మగ్గితే అయిపోయినట్టు గోంగూర పచ్చడి. న్యూ ఇయర్కి చికెన్ ఫ్రై, పులుసు, కేక్, స్ప్రైట్. ఇది మా నాన్నది. ఇదేంటో మీరే కమెంట్ చేయండి. అప్పుడప్పుడు తాగాలి, రోజు తాగకూడదు, హెల్త్కి మంచిది కాదు. సో ఇది మా నాన్నకి, ఇది మాకు. ఇది మా డిన్నర్ ఫినిష్ చేస్తాం. కాసేపట్లో 12 అయింది. కేక్ కట్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ 2024. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సూపర్ స్పార్కిల్ అయితే చాలా సేపు వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా అందరికీ, తేజ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే వీడియో చూస్తున్న అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ చాలా సెలబ్రేషన్స్ తోటి అందరికీ ఆయురారోగ్యాలు అండ్ హ్యాపీనెస్, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తేజ్ ఫ్యామిలీ.